హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఒక 3-4 రోజుల ముందే రావాలి. కాకుంటే బిఎస్వై అనేటోడు మన మీద స్ట్రైక్ వేశాడు, ఒక వీడియోని డిలీట్ చేయించాడు. సో మనం దానికి కౌంటర్ వేసాం, అది సక్సెస్ అయింది. ఇంకొక 8 వర్కింగ్ డేస్లో మనకి వాడు లాయర్తో ఒక నోటీస్ పంపిస్తే కానీ ఆ వీడియో అట్లే డిలీట్ అయి ఉండదు. ఒకవేళ పంపించలేకపోతే మన వీడియో మళ్ళీ ప్రత్యక్షమైపోతుంది. ఆ ప్రత్యక్షమైన తర్వాత వాడి మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. ఎందుకంటే వాడు పబ్లిక్గా పెట్టిన ఒక ఫోటోని మనం థంబ్నెయిల్లో వాడినందుకు వాడు స్ట్రైక్ వేస్తే మన ఛానల్ మీద స్ట్రైక్ వేసిన వాడిని అది అనెథికల్గా మరియు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా స్ట్రైక్ వేసాడు కాబట్టి వాడికి ఉంటుంది బ్రో. అమ్మ అక్క ఆలి అన్ని పదాలు యూజ్ చేసి మరీ వాడిని మింగబోతున్నాం. నువ్వు నోటీస్ పంపించరా, లేకపోతే జీవితంలో వినని బూతులన్నీ నీకు వినిపిస్తా. చదువు సందేహాలని లోఫర్ నా కొడుక్కి నీకే అంత ఉంటే చదువుకున్న వాళ్ళు మాకెంత ఉండాలి? ఒకడు వ్యభిచారం నడిపిస్తున్నాడు అనుకో, వ్యభిచారం ఏం పెద్ద తప్పేం కాదు అని లంగా కథలు చెప్తాడు. అదే ఒక దొంగ నా కొడుకు నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అంటే, మేము బతుకొద్దాం బ్రో, మేము చాలా కష్టపడుతున్నాం బ్రో అంటాడు. ఒకడు జనాన్ని మోసం చేసి కల్తీ వ్యాపారం చేస్తున్నాడు అనుకో, ఈ కల్తీ వల్ల ఏం జనాలు చచ్చిపోరలే అని కథలు మింగుతాడు. అదే ఒకడిని నువ్వు బాబాయ్ని ఎందుకు చంపావంటే, నేను సీఎం అవ్వాలి కదా బ్రో అంటాడు. అలాగే ఒక బెట్టింగ్ ప్రమోట్ చేసే లోఫర్ గారిని నువ్వు ఎందుకురా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నావు అంటే, మా ఛానల్ మేము నడుపుకోవద్దా, అంతేకాకుండా మాకు ఈ అమౌంట్ సరిపోవట్లేదు అంటాడు. నీకు ఈ అమౌంట్ సరిపోయినప్పుడు గుద్దా మూసుకొని యూట్యూబ్ మాందేంగాలి, కానీ నువ్వెందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నావు అని అడిగితే, ఆ ప్రమోట్ చేసేయడం తప్పు కాదు అంటాడు. అది తప్పు అని ఇప్పుడు మనం నిరూపిద్దాం, మన నోట్లో పెద్ద గంజిగడ్డ పెడతాం. లాస్ట్ టైం నీ మీద వీడియో చేసినప్పుడు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ని మాట్లాడను అని సొల్లు కబుర్లు మింగావు కదా. ఈ వీడియోలో ఎంత దరిద్రమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే, నువ్వు రోజు తినేది అన్నం కాదు పెంట అనేది నేను ఈరోజు నిరూపించబోతున్నా. నువ్వు రోజు అన్నం తినట్లేదు, పెంట తింటున్నావు అని నేను నిరూపించబోతున్నాను. పెంట విత్ చికెన్, పెంట విత్ మటన్, పెంట విత్ పప్పు అనేది నేను నిరూపించబోతున్నా. ఎందుకంటే నేను మాట్లాడిందే వల్గర్ లాంగ్వేజ్ అయినప్పుడు, నువ్వింత దరిద్రమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిన్ను ఏం మెట్టుతో కొట్టాలరా అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1867 ఏ సెంట్రల్ లెజిస్లేషన్ స్పెసిఫికల్లీ ప్రొహిబిట్స్ ది ఆపరేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్. వయలేషన్ ఆఫ్ law carries a penalty of 200 fine or imprisonment for up to 3 months. Additionally, the act prohibits visiting gambling establishments with penalty of 100 fine or imprisonment for up to 1 month. ఇది 1867 సంవత్సరంది కాబట్టి ఫైన్లు అంతే ఉంటాయి. ఇంకోటి, ఈ యొక్క యాక్ట్ ప్రకారం ప్రతి స్టేట్కి ఈ యొక్క గ్యాంబ్లింగ్ లీగలా ఇల్లీగలా అనేది ఆ స్టేట్ బౌండరీస్కి, ఆ స్టేట్ యొక్క పరిపాలకులకి వదిలేశారనమాట. సో ఇండియాలో గ్యాంబ్లింగ్ ప్రొహిబిటెడ్ అంటే తొలగించబడింది. గ్యాంబ్లింగ్ ఇండియాలో ఇల్లీగలు. ఫస్ట్ పాయింట్, ఆఫ్లైన్ బెట్టింగ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఇంకా ఆన్లైన్ గురించి మాట్లాడితే 1867 యాక్ట్ చెప్పేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి. వచ్చిన తర్వాత దీన్ని ప్రొహిబిట్ చేసే ఏలా ఇంతవరకు రాలేదు. అంటే ఆన్లైన్ గేమింగ్ అనేది ఇండియాలో ఉంది. కాకపోతే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 150 బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది. ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇది ప్రమోట్ చేయొద్దు అని చెప్పిందనమాట. అంటే ఆన్లైన్ గేమింగ్ కూడా బ్యాను. కాకపోతే అది చట్టం ఎందుకు రాలేదు అంటే, చట్టం చేసేదానికి టైం పడుతుంది. ఇది ఆన్లైన్లో చాలా లొసుగులు ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసింది. ప్లస్ ఇది ఇన్ఫ్లుయెన్సర్ని ప్రమోట్ చేయొద్దు అని చెప్పింది. కాబట్టి ఇది కూడా ఇల్లీగలే. ఆన్లైన్ గేమింగ్ కూడా ఇండియాలో ఇల్లీగలు. నెక్స్ట్ ఇంకోటి, ఇది గ్యాంబ్లింగ్ వరకు ఇది మ్యాటర్. ఇప్పుడు మనం స్కిల్ గురించి మాట్లాడదాం. స్కిల్ అంటే డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఇవి స్కిల్ కిందకి వస్తాయన్నమాట. మన గ్యాంబ్లింగ్లో ఉన్న చిన్న లూప్ హోల్ని తీసేసుకొని వీళ్ళు స్కిల్ గేమ్తో వచ్చేసారు. మన డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఇది ఏ గవర్నమెంట్ అయినా కోర్టుకి వెళ్ళినా కూడా ఇది కోర్టు డిస్మిస్ చేసేస్తుంది. సో గ్యాంబ్లింగ్ సంబంధించిన ఎటువంటి హక్కులైనా సరే రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, నాగాల్యాండ్, ఒడిస్సాలలో
ఇవన్నీ బ్యాన్ చేసేశారు. సో డ్రీమ్11, మై11 సర్కిల్ లాంటి స్కిల్ గేమ్స్ ఈ రాష్ట్రాల్లో ఓపెన్ అవ్వవు, పని చెయ్యవు. పాయింట్ నెంబర్ 3 అయిపోయింది. సో 3 పాయింట్స్లో బెట్టింగ్ అనేది ఇల్లీగల్ ఇండియా, ఆడేదానికి వీలు లేదు అని మన గవర్నమెంట్ చెబుతోంది. దానికి వీడు మాట్లాడిన మాటలకి మనం ఇప్పుడు రెస్పాండ్ అవుదాం. ఈ గొర్రె హాఫ్ నాలెడ్జ్ గొర్రె ఇట్టింటివి కదరా హాఫ్ నాలెడ్జ్ గొర్రె, దాని గురించి ఇప్పుడు మనం రెస్పాండ్ అవుదాం. బెట్టింగ్ వల్ల యువత చచ్చిపోవడం లేదా అది ఇది అంటారు కొంతమంది. ఉండు ఆవేశపడద్దు, వస్తా అక్కడికే వస్తా. హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ డ్రీమ్11 బెట్టింగ్ యాప్. ఐపీఎల్ మ్యాచెస్ మధ్యలో డ్రీమ్11, మై11 సర్కిల్ యాడ్స్ వస్తాయి. హాఫ్ నాలెడ్జ్ లోపలగా డ్రీమ్11, మై11 సర్కిల్ ఇది ధోనిగాడు ప్రమోట్ చేసిన, వాడిని అమ్మ మొగుడు ప్రమోట్ చేసిన, ఇది తెలంగాణ ఆంధ్రాలో పని చెయ్యవు. కావాలంటే చెక్కు చేసి చూడు, పని చెయ్యవు. పని చేయని వాటి గురించి మాట్లాడినా కూడా బొక్కే. సో నువ్వు కొత్త మూసుకొని ఉండాలా. 8 మంది నీ యొక్క 8 మంది టీము నువ్వు బ్లో జాబులు చేసుకుంటున్నారా ఏంది రీసెర్చ్ చేయకుండా? ఈ పని చేస్తాయో పని చేయవా కూడా తెలీదా? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే లాలో లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగులు బట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా లోఫర్గా. ఇది స్కిల్ గేమ్. ఆంధ్ర తెలంగాణలో ఇది బ్యాన్ కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం లేదు. వాళ్ళు మీలాంటి లోపర్గాలకి ఎందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదంటే ఇక్కడ బ్యాన్ కాబట్టి మీకు ప్రమోషన్స్ రావట్లేదు. అర్థమైందా గొర్రె? హాఫ్ నాలెడ్జ్ గొర్రె. బాలయ్య బాబు గారు హోస్ట్ చేసే ఫ్యామిలీ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి అఫీషియల్ స్పాన్సర్ Fun88 అనే బెట్టింగ్ యాప్. ఆహాలో ఫ్యామిలీ షో అయిన తెలుగు ఇండియన్ ఐడల్కి వన్ ఆఫ్ ది స్పాన్సర్ Kiladi.com బెట్టింగ్ యాప్. అదే నువ్వు చెప్పిన చాలా బెట్టింగ్ యాప్లు అవి సరోగేట్. అంటే మేము బెట్టింగ్ యాప్ కాదు, ఆడికి పోయేసి ఏంది మీకు పరి మ్యాచ్ స్పాన్సర్ చేస్తుందని అడిగితే పరి మ్యాచ్ బెట్టింగ్ యాప్ కాదండి, పరి మ్యాచ్ సబ్బులు కూడా ఉన్నాయి, అది ప్రమోట్ చేస్తుందని చెప్తారు. అది కూడా మన లాలో ఉన్న లూప్ హోల్స్ వాడే అలా చేస్తున్నారనమాట. నువ్వు చెప్పిన సోకాల్డ్ షోలో బాలయ్య బాబు చేస్తున్న ఒక షోలోనే మనకి మ్యాన్షన్ హౌస్ అని ఉంటుంది. ఆ మ్యాన్షన్ హౌస్ అనేది మందని అందరికీ తెలుసు. కాకపోతే నువ్వు మ్యాన్షన్ హౌస్ ఎలా స్పాన్సర్ చేస్తుందని అడిగితే వాడు మ్యాన్షన్ హౌస్ సబ్బు ఫ్యాక్టరీలో నుంచి మేము ఇది స్పాన్సర్ చేస్తున్నాం, మాకు సబ్బులు కూడా ఉన్నాయి అని చెప్తాడు సొల్లు. ఇది లూప్ హోల్స్ అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లలో చాలా వాటిలో లూప్ హోల్స్ ఉన్నాయి. వాడిని పట్టుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. నువ్వు గుద్దం మూసుకో ఉండాలా. నీ యొక్క 8 మంది అద్భుతమైన టీంతో నువ్వు చర్చించి మాట్లాడాలా. గుద్దా నోరు మూసుకొని పని చేయాలా. అంతేగాని నోరు తెరుచుకొని ఏది పడితే అది వాగేయకూడదు. మిస్టర్ హాఫ్ నాలెడ్జ్ గొర్రె. చాలామంది సెలబ్రిటీలు ఒక యాప్, అది లీగల్ అయిన డ్రీమ్11, మై11 సర్కిల్ లాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అది ఎలాగా? అది లీగల్ కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఒక యాడ్ లాగా మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు మేము గెలిచాము, మీరు గెలుస్తారు, ఆడండి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక హీరో అనుకో, ఆ హీరో లేదని చెప్తా లేరు అనుకుంటారు. అదే మనలో ఒకటి చెప్పినప్పుడు జనాలు నమ్మేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ప్రమోట్ చేసే వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళని ఎంచుకొని మీ దగ్గర నుంచి ప్రమోట్ చేపిస్తున్నారు. చాలామంది వడగుడిసిపోతున్నారు. గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా ఈ యాప్స్ అన్నిటిని, చేయదు. అదేంటి బ్రో, రీసెంట్గా గవర్నమెంటే సర్క్యులర్ రిలీజ్ చేసింది కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, చేస్తే బాగోదని చెప్పింది కదా అని మీరు అనొచ్చు. అంత చెప్పే బదులు టిక్ టాక్ లాగా వాటిని కూడా బ్యాన్ చేస్తే, కంప్లీట్గా బ్యాన్ చేస్తే అయిపోయింది కదా. వీడు 8 మంది టీంతో ఏం రీసెర్చ్ చేస్తున్నాడో, ఎక్కడ పెట్టుకుంటున్నాడో ఆ రీసెర్చ్ మొత్తం నాకు అర్థం కావట్లేదు. ఒక టిక్ టాక్ యాప్కి బెట్టింగ్ యాప్కి పోలిక చేస్తావేంద్ర ఎర్రిపుక. ఇప్పుడు ఒక టిక్ టాక్ యాప్ అనేది ఎంటర్టైన్మెంట్ యాప్, అది స్టోర్లో నుంచి తీసేస్తే ఆ టిక్ టాక్ యాప్కి రెవెన్యూ ఎలా వస్తుంది? యాడ్స్ వల్ల వస్తుంది. తర్వాత ఎవరన్నా ఒక ఇన్ఫ్లుయెన్సర్ నచ్చితే వాళ్ళకి హార్ట్లు లేకపోతే ఏదైనా కొంటే వాళ్ళు లైవ్ చేసేటప్పుడు కొన్నప్పుడు టిక్ టాక్ యాప్కి రెవెన్యూ వస్తుంది. కానీ బెట్టింగ్ యాప్కి అలా కాదు. టిక్ టాక్ యాప్ వాడు ఒకవేళ ఇండియాలో ఇది బ్యాన్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నా బొక్కే అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే ఒక బెట్టింగ్ యాప్ వాడు దీన్ని బ్లాక్ చేస్తే ఇంకో పేరుతో వస్తాడు. ఒక మూవీ పైరసీని ఇంటర్నెట్లో వదిలితే మూవీ రూల్స్, తమిళ రాకర్సు వీళ్ళని ఏమీ పీకలేమో, అలాగే ఈ బెట్టింగ్ యాప్లను కూడా ఏమీ పీకలేమో. అవి స్టోర్లో ఉండవు, అంటే ప్లే స్టోరులో ఉండవు. అది వేరే వేరే యాప్స్ ద్వారా వస్తాయి. హాఫ్ నాలెడ్జ్ ఎర్రిపుక తెలుసుకో. టిక్ టాక్కి బెట్టింగ్ యాప్లకి చాలా తేడా ఉంది. బెట్టింగ్ యాప్లు ప్లే స్టోర్లో ఉండవు. అదే ఒక బెట్టింగ్ యాప్ అయితే దానికి యాడ్ రెవెన్యూ అవసరం లేదు.
ఒకటి దాంట్లో డిపాజిట్ చేస్తే చాలు, వాడు ఆడితే వాడి డబ్బులు లాగేసుకొని వాడు వెళ్ళిపోతాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కట్టడు. అందుకోసమే 130 యాప్స్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసిన యాప్స్ ఏంటివో తెలుసారా? అన్నీ యూకే బేస్డ్ కాబట్టి ఇండియాకు ₹1 కూడా ట్యాక్స్ రాదు. మనోళ్ళు ఆడిన డబ్బులంతా ఆ యాప్ ద్వారా యూకే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఈ యాప్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎనీ గేమ్ విన్నింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్కమ్ అండ్ ఆర్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఎట్ 30% అండర్ సెక్షన్ 115BB. దిస్ ఇంక్లూడ్స్ ది యాక్చువల్ విన్నింగ్స్ అండ్ అరే ముచ్చినామడ్డ, ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ Dream11, My11 సర్కిల్ ఇవన్నీ గెలిచిన వెంటనే ఆ కస్టమర్ గారి దగ్గర 30% ట్యాక్స్ డిడక్ట్ చేసి వాడి అకౌంట్లో పడేస్తాయి. అదే ఈ బెట్టింగ్ యాప్లు పరిమ్యాచ్, 1xBet ఇవన్నీ ₹1 కూడా కట్ చెయ్యవు. తెలుసుకొని మాట్లాడు. 8 మంది టీము నువ్వు ఏమి పీకుతున్నారా? ఏమి నాలెడ్జ్ రా మీది? మళ్ళీ వాళ్ళకి 2 లక్షలు శాలరీ అంట, మొడ్డ కూడా రావకూడదు. మళ్ళీ నువ్వు ఒక ధోని, నీకు టీము, నీది ఒక రీసెర్చ్, ఒక ఎర్రి పూక, నువ్వు 2 లక్షలు పెట్టి రీసెర్చ్ చేసి వాళ్ళకి శాలరీ ఇవ్వడం కాదు. దానికి సంబంధం ఉందా అని చెప్పి ఒక లాయర్కి ఫోన్ చేసి కనుక్కో ఎర్రిపుక. ఒక లాయర్కి ఫోన్ చేసి కనుక్కోరా ఎర్రిపుక. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి మన ఇండియన్ పీనల్ కోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి అసలు సంబంధమే లేదు. ప్రపంచంలో ఒక ఇండియన్ రెసిడెంటు ప్రపంచంలో వాడు ఏ లంగా పనిచేసి డబ్బులు సంపాదించినా ఇండియాకు ట్యాక్స్ కట్టాలి. ఇండియన్ కంపెనీ ప్రపంచంలో ఏ లంగా పనిచేసినా ఇండియాకు ట్యాక్స్ కట్టాలి. డబ్బులు వస్తే చాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ కట్టాలి. వాడు ఏ లంగా పనిచేసినాడా, దాని శిక్ష ఏంది అనేది మన ఇండియన్ పీనల్ కోడ్ చూసుకుంటుంది. ఇప్పుడు ఒకరిని చంపేసి ₹1 తీసుకున్నాడు రా. ఆ ₹1 ఒక ఇల్లు కొట్టున్నాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి నీకు ₹1 ఎట్టు వచ్చినాయి, దానికి ట్యాక్స్ కట్టరా పూక అంటుంది. వాడు మూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ కట్టేస్తాడు. ఇప్పుడు వాడు ట్యాక్స్ కట్టాడు కాబట్టి ఈ హత్య అనేది లీగల్ అయిపోతుందా? ఏమి ఎర్రిపూకు మైండ్ అనేది? గొర్రె ఎర్రిపూకు గొర్రె. మళ్ళీ చెబుతున్నా, పరిమ్యాచ్, 1xBet ఇవన్నీ యూకే బేస్డ్. మన తెలుగులో లేకపోతే కన్నడలో ఇంకా వేరే యాప్లు, ఆంధ్రాబెట్ ఇవన్నీ ఫేకు. మీ దగ్గర డబ్బులు లూటీ చేస్తాయి. గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కట్టవు. ఇది ఇండియాలో ఇల్లీగలు. ఆ పరిమ్యాచ్, 1xBet వీళ్ళందరూ మన ఇండియాలో ఉన్న జనాల దగ్గర డబ్బులు లూటీ చేసి ₹1 ట్యాక్స్ కట్టకుండా దెంగేస్తున్నారు. దానికి మీలాంటి లోఫర్ నాయకులు సపోర్ట్. అందుకే గవర్నమెంట్ వీటన్నిటిని బ్యాన్ చేసింది. యూట్యూబర్స్ని ప్రమోట్ చేయొద్దరా ఎర్రిపుకులరా అని చెప్పింది. దానికి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు ఏమంటున్నావు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటున్నావు, లోఫర్ నా కొడక. ఇండియాలో మందు తాగొచ్చు కానీ దాన్ని ప్రమోట్ చేయకూడదు. ఇండియాలో పొగాకు తాగొచ్చు కానీ దాన్ని ప్రమోట్ చేయకూడదు. అలాగే ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగలు, దాన్ని ప్రమోట్ చేస్తా అంటున్నావు, లోఫర్ నా ఎలా. అంతేకాకుండా ఈ Dream11 ఇది మన ఇండియాలో ఉన్న లాలో ఉన్న లొసుగులను తీసుకొని వీళ్ళు ఈ యాప్లు క్రియేట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మన ఇండియా గవర్నమెంట్లో ఉన్న లా అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది. అది మన ఇండియాలో ఉన్న చట్టం ప్రకారం నడుచుకుంటుంది అంతే. సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఒక ఇష్యూ పాస్ చేసింది. ఇప్పటివరకు నేను బెట్టింగ్ యాప్లకు సపోర్ట్ చేయడం లేదు అంటూనే లాస్ట్లో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం తప్పు కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ లోఫర్ గాడు. వీడి ఇష్టం. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే తర్వాత లాలో ఏముంటే అది చూసుకుంటుంది. ఆడి మొడ్డ ఆడు గుడుతాడు. కాకపోతే దీన్ని అపోజ్ చేసే వాళ్ళ గురించి నీచంగా మాట్లాడతాడు ఈ నీచ్ కమ్మిన కుత్తేగాడు. నువ్వు లోఫర్ గాడివిరా. దేశంలో ఉండే వాళ్ళందరూ లోఫర్ గాలు కాదు. నువ్వు లుచ్చాగానివి. దేశంలో ఉండే వాళ్ళందరూ లుచ్చాగాలు కాదు. నువ్వు ఒక బ్రోకర్ గానివి. అంటే బెట్టింగ్ యాప్లకి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ బ్రోకర్ నాగుడుకులు కాదు. సో ఆ డిఫరెన్స్ తెలుసుకో. నువ్వు లుచ్చాగానివి నువ్వు ఒప్పుకున్నప్పుడు వేరే వాళ్ళని లుచ్చాలు అనడానికి నీకు అర్హత లేదురా లోఫర్ నా కొడక. నేను బినోమో యాప్ ఫేకు అని చెప్పి 2021 జూన్లోనే వీడియో చేశా. దాని తర్వాత మన హర్ష సాయి గాడి మీద వీడియో చేశా. దాని తర్వాత బేస్ వై గాడి మీద చేశా 8 నెలల ముందు. దాని తర్వాత విఆర్ రాజా మీద కూడా చేశా, నీ మీద కూడా చేశా. అంటే మేము ఇప్పుడు ఎదవలం అయిపోతామా? అరే లోఫర్ నా కొడక, నువ్వు చేస్తే చేసుకో కానీ జనాలు దీనికి అలవాటు పడొద్దు అని చెప్పి మేము చెప్తున్నాం. దాన్ని నువ్వు నెగిటివ్ చేస్తావేంద్ర లోఫర్ నా మొడ్డ. అంత కరెక్ట్గా చెప్పానని నువ్వు అనుకున్నప్పుడు వీడియో ఎందుకు డిలీట్ చేసావు? కొజ్జాగా వీడియో నువ్వు ఎందుకు డిలీట్ చేసావు? నువ్వు చెప్పింది కరెక్టే కదా. గుద్దలో దమ్ము లేదా? దెంగుతున్నారా కామెంట్స్లో? నిన్ను బాగా దెంగుతున్నారా?
కామెంట్స్. ఇప్పుడు మన తులసి యొక్క వచ్చేసి నీ వీడియో డిలీట్ చేయరా అని చెప్పినట్టుంది, అందుకే నువ్వు డిలీట్ చేసినట్టున్నావు. ఎందుకంటే తులసి యొక్క మన వేరే భావజాలంతో ఉన్నా కూడా ఇటువంటి వాటిలో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నిన్ను మెట్టుతో కొట్టినట్టుంది, అందుకని వీడియో డిలీట్ చేసావు, అది అర్థమవుతుంది. కాకపోతే వీడి మీద నాకు ఎందుకు కోపం, ఎందుకు వీడు ఇంతలా రెచ్చిపోతున్నాడు అని మీరు అనుకోవచ్చు. నాకు వీడికి 8 నెలల ముందు ఒకటి జరిగిందనమాట. నేను ఒక వీడియో చేశా, వీడు కేరళ స్టోరీ అనేది ఫేకు ప్రోపగాండా అని చెప్పాడు. అది కాదని నేను చెప్పా. దానికి వీడు కౌంటర్గా కొందరు ఎదవలు అన్నట్టు మాట్లాడాడు అనమాట. అప్పుడు నేను వీడి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడా, ఎప్పుడు 8 నెలల ముందు. దాని తర్వాత వీడు అటువంటి బెట్టింగ్ యాప్లు చేయలే. మీకు చూపించిన అక్టోబర్ అని చూపించాడు, మనం దెంగింది జూలైలో. మళ్ళా మనం ఎక్కడ దెంగుతామని చెప్పి తర్వాత వీడు జాగ్రత్త పడ్డాడే కానీ మనం జనాలకి మోసం చేయొద్దు, మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనల్ని నమ్మి వచ్చారు, వాళ్ళలో ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మడగొడిచిపోతే అది మనమే రీజను అనే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకుండా వీడు ప్రమోట్ చేసి మళ్ళా నీతి వాక్యాలు చెప్తాడు. లోపల మొడ్డ, నీకు సమాజం మీద బాధ్యత లేనప్పుడు లోపల మాకుంది, సమాజం మీద బాధ్యత మాకుంది. అందుకోసమే 2021 నుంచి ఈ బెట్టింగ్ యాప్ల గురించి నేను ఇది ఫేకు, ఇది అబద్ధం, వీడు మోసం చేస్తున్నాడు అని చెప్పుకుంటూనే వస్తున్నాం. అండ్ వీడు కేరళ స్టోరీ గురించి ఒక వీడియో చేశాడు, దానికి ఆపోజిట్గా మనం ఒక వీడియో చేసాం, మనల్ని వాడు తక్కువ చేసి మాట్లాడారనమాట. దాని తర్వాత బెట్టింగ్ యాప్ల గురించి మనం మింగాము, తర్వాత వాడు అటువంటివి తగ్గించాడు. తర్వాత నాకు ఒకడు వీడియో చూపించాడనమాట, వీడి అన్ని వీడియోస్ ఫేకు, అన్ని వీడియోస్ కాపీ కొట్టాడు అని చెప్పి ఒక 10th క్లాస్ పిల్లోడు వీడియో చేశాడు. ఆ వీడియో చేసిన తర్వాత వీడు ఆడి దగ్గరికి వెళ్ళి బెదిరించి ఆ వీడియో డిలీట్ చేయించాడనమాట. సో అదే వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశా, దానికి వీడు స్ట్రైక్ వేసి డిలీట్ చేయించాడు. అరే కొజ్జాగా, నువ్వు 20 వీడియోస్లో థంబ్నెయిల్ ఆ కంటెంట్ ప్రతి డైలాగు కాపీ కొట్టావు. 20 వీడియోస్ కన్ఫామ్గా క్లారిటీ ఉంది. 20 వీడియోస్ నువ్వు అలా చేస్తే నీకు మీద ఎవడు స్ట్రైక్ వేయలేదు. ఆ వీడియోలో ఇలా సేమ్ ఉంది అని చూపించిన దానికి నా మీద స్ట్రైక్ వేసావు. ఏం కొజ్జాగాని వేరా నువ్వు? అంటే ఆ 20 వీడియోస్ నువ్వు కాపీ కొట్టోటియే కదా, నీ మీద 3 స్ట్రైక్లు ఎత్తే ఆ ఛానల్ ఎగిరిపోద్ది కదా. అట్లాంటిది 20 వీడియోస్ నువ్వు కాపీ కొట్టి చేసావు. ఆ 20 వీడియోస్ కాపీ అని మేము చెప్పిన దాని మీద స్ట్రైక్ ఎత్తావా? ఎంత కొజ్జాగాని వేరా నువ్వు? నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టుంటే నువ్వు నిరూపించుకోవాలా నేను కాపీ కొట్టలేదు అని. ఆ వీడియో నేను నా షెర్లాక్ సంపత్ అనే ఇన్స్టాగ్రామ్లో 1.5 మినిట్ అప్లోడ్ చేస్తాను, చూడండి. మన కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది ఆ అకౌంట్ది, వెళ్ళి అక్కడ చూసేయండి. ఫాలో అవ్వండి, నేను అడగను, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఆ వీడియో మీరు చూడాలంతే. వీడు ఎలా కాపీ కొట్టాడో ఆ చిన్న పిల్లోడు 10th క్లాస్ పిల్లోడు వీడు గుద్దంతా దెంగాడు. అతని పేరు యాంగ్రీ బాయ్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ పాస్ చేసి దయచేసి ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు, మేము 130 యాప్స్ని బ్యాన్ చేశాం అని చెప్పిన ఈ లోఫర్ నా కొడుకు నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు అనటం లేదు, కరెక్టు అంటున్నాడు. అంటే నువ్వు ఇండియా గవర్నమెంట్ యొక్క లాస్ నువ్వు ఫాలో అయినప్పుడు గుద్ద మూసుకొని దెంగే ఈ దేశం నుంచి. నీకు ఇష్టం లేనప్పుడు దెంగేరా పూక, యూకేకి దెంగేయి, వాళ్ళది బాగా రుచి కదా నీకు. వాళ్ళకి దెంగేస్తే అక్కడ బెట్టింగ్ అనేది లీగలు, అక్కడ పోయి ప్రమోట్ చేసుకో, ఎవడొద్దన్నా నిన్ను. వీడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా బీజేపీకి అగెనెస్ట్గా ఏ రేంజ్లో వీడియో చేస్తాడంటే కాంగ్రెస్కే వీడు పుట్టాడు అనే రేంజ్లో వీడియోస్ చేస్తాడనమాట. ఇప్పుడు బీజేపీ గురించి ఏదైనా వచ్చిందనుకో ఇది ప్రోపగాండా పాలిటిక్స్ అని వేస్తాడు. ఇప్పుడు కేరళ స్టోరీ అనే సినిమా గురించి వీడియో చేశాడనమాట, ఇది ప్రోపగాండా అని. అదే కాశ్మీర్ ఫైల్స్ గురించి ప్రోపగాండా అని లేకపోతే అది నిజమా అని ఒక్క వీడియో చేయాలి. ఎందుకంటే అది ప్రోపగాండా అంటే నోట్లో మెట్టు పెట్టి కొట్టి చంపేస్తారండి. అది ప్రోపగాండా అంటే, అది రియల్ స్టోరీ అని చెప్తే ఆపోజిట్ పార్టీకి ప్రాబ్లం కదా, సో చేయడు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో రౌడీ షీటర్ల ఇల్లు బుల్డోజర్లతో కొట్టించేస్తే దాని గురించి వీడియో చేస్తాడు. కానీ మన కర్ణాటకలో బాంపేళ్ళు జరిగితే వీడియో ఉండదు. అక్కడే ఒకరు హనుమాన్ చాలీసా వింటుంటే ముస్లిమ్స్ వచ్చి దాడి చేసినప్పుడు వీడియో ఉండదు. మన తెలంగాణలో హోలీ జరుపుతున్నప్పుడు ముస్లిమ్స్ వచ్చి దాడి చేసినప్పుడు వీడియో ఉండదు. వేర్ ఇస్ ద వీడియో మ్యాన్? వీడి యొక్క అద్భుతమైన బ్రెయిన్ చూడండి. మన పక్క రాష్ట్రమైనటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గాడు, ఆ లోఫర్ లంజా కొడుకు మన సనాతన ధర్మాన్ని
తొక్కేస్తాం లేకుండా చేస్తాం అంటే వీడి దగ్గర వీడియో ఉండదు. ఎందుకు ఉండదో ఒకసారి ఆలోచించండి. హిందూ ముద్దకు పుట్టిన వాళ్ళు ఎవడన్నా ఉంటే ఆలోచించండి. వీడి దగ్గర నుంచి జగన్ గురించి, జగన్ చేస్తున్న అక్రమాల గురించి ఒక్క వీడియో కూడా ఉండదు, చూసుకోండి. ఒకవేళ వీడియో చేసినా చంద్రబాబు జగన్ ఇద్దరు గురించి చేస్తారు, కానీ జగన్ గురించి అగైనెస్ట్గా ఒక్క వీడియో కూడా ఉండదు. ఎందుకు? జగన్ క్రిస్టియన్ కాబట్టి. హిందూ మతకు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆలోచించండి. ప్రతి మతమాడు కరెక్ట్గానే ఉన్నాడు. మన హిందూ మతంలో కులాలతో కొట్టుకొని చచ్చిపోతున్నారు ఎరుపుకు నా కొడుకులు. సిఐఏ అనేది పొలిటికల్ స్టంట్ అంటాడు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ తీసుకొస్తే అది కూడా పొలిటికల్ స్టంట్ అంటాడు. ఇప్పుడు రైతులు ఉగ్రవాదులు అని ఒక రేంజ్లో మనోడు అంటున్నాడు. ఆ ఉగ్రవాదులు ఎవరు? వీడు అంటున్న ఉగ్రవాదులు ఎవరి గురించి? పంజాబ్ వాళ్ళ గురించి. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి మద్దతు ధర కావాలని. ఆ మద్దతు ధర ఇస్తే దేశం అమ్ముకుపోవాలి, దేశం మొగ్గగుడిసిపోవాలి. ఆ డబ్బులు కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే దేశం మొగ్గగుడిసిపోతుంది. అది చాలా కష్టము, అది సాధ్యపడదు. అది వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని అగెనెస్ట్గా మాట్లాడితే వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నారని చెప్పి వీడు తెగ ఫీల్ అయిపోతున్నాడు. అరే లోఫర్లు ఇచ్చా నా కొడక, నేను బెట్టింగ్ యాప్స్కి అపోజిట్గా ఉన్నాను, నేను ప్రమోట్ చేయట్లేదు. రైతుల కోసం నువ్వు ఎవడి మొడ్డ గుడిచావు చెప్పు. రైతుల కోసం నువ్వు ఎవడి మొడ్డ గుడిచావు? అంత ఫీల్ అయిపోతున్నావు కదరా లోఫర్ నా కొడక. మరి ఏం చెప్తున్నావు? నువ్వు మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు అంటే ఈ కామెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు నిజమైన క్రియేటర్ అయితే, ఎవడికి వత్తాసు పలకకుండా ఉంటే వీడేం చెప్పాలి? మన పూర్వకాలంలో మనకి అబార్షన్ లాంటి ఆప్షన్స్ లేవు, పునరుత్పత్తి అనేది జరుగుతూనే ఉండేది, జనన నియంత్రణ అనేది లేదు కాబట్టి అందరికీ అలాగే పిల్లలు పుట్టేవాళ్ళు. మన తాతలకి కూడా 6 మంది ఉండేవాళ్ళు. అంతేకాకుండా మీ ఫ్యామిలీలో కూడా నువ్వు చూసుకో, కావాలంటే 4 ఫాదర్స్ వాళ్ళు 10 మంది ఎంతోమంది ఉంటారు. అట్లా మనోడు చెప్పాలి. కాకపోతే మనోడు ఎవరిని తీసుకొచ్చాడు? కౌరవులు 100 మంది పుట్టారు కదా, దానికి దీనికి సంబంధం ఏంటి? వీడు ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నాడు? వీడికి అంత మతపిచ్చి, వీడికి హిందువులంటే అంత దిగజారుడు తనం. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే వాడికి ఆన్సర్ చెప్పు. నువ్వు కౌరవులను ఎందుకు తీసుకొస్తున్నావు? నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమాని. తమిళోడు వచ్చి మన గురించి తప్పుగా మాట్లాడితే నేను రైట్ చేస్తా, తమిళోళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడతా. సో ఇప్పుడు వీడు న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉన్నప్పుడు వాడు కన్విన్స్ చేసుకోవాలి, అంతేగాని ఆపోజిట్ చేసేయకూడదు. అంటే వీడు ఏ వీడియో కింద పెట్టాడంటే తాజ్మహల్ శివాలయం అని చెప్పి ఆ వీడియో గురించి పెట్టాడనమాట. వీడియోస్ చూడండి. వీడు స్టార్టింగ్ ఎలా ఉండేది? పక్క వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టేటోడు, లేకపోతే చిన్న చిన్న ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియో చేసేవాడు. దాని తర్వాత వీడు కిమ్మా మీద వీడియో చేయడంతో ఒక రేంజ్కి వచ్చాడు. దాని తర్వాత ఇంకా తగ్గదు అని వీడు ఫిక్స్ అయిన తర్వాత వీడి యొక్క హిందూ మత ప్రోపగాండా అనేది స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ వీడియో పూల చొక్కా మీద ఉండదు, డైరెక్ట్ జగన్ మీదే ఉంటుంది. ఎందుకంటే 30 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. జగన్ మింగడమే నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు ఇలాగా ఎవరి దగ్గరైనా సరే ట్రాన్సాక్షన్ జరిగితే ఇండియాకి ట్యాక్స్ కట్టాలి అని ఎందుకుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి వడాఫోన్ అని ఉంది కదా, హచ్ కంపెనీ తెలుసా? చిన్నప్పుడు కుక్కపిల్ల ఎంట పడతా ఉండేది హచ్చు. సో దీంట్లో 22,100 కోట్లు మన ఇండియన్ గవర్నమెంట్కి నష్టం వచ్చింది. చిన్న పాయింట్ దానివల్ల 22,100 కోట్లు. ఆ కేసు ఏంటంటే, వడాఫోన్ అనే ఒక కంపెనీ యూకే బేస్డ్ది. అది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మధ్యలో ఉండే ఓ చిన్న ద్వీపంలో ఎక్స్ అనే ఒక కంపెనీ యొక్క షేర్స్ కొనేసింది 67%. ఆ ఎక్స్ అనే కంపెనీకి హచ్ కంపెనీ యొక్క పవర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎక్స్ అనే కంపెనీని వడాఫోన్ కొనేయడం వల్ల ఈ హచ్ కంపెనీ కూడా వడాఫోన్కి వెళ్ళిపోయింది. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి, అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, బ్రో నీకు హచ్ కంపెనీ మొత్తం వచ్చేసింది, అది ఇండియాలో ఉంది కాబట్టి మాకు 7,990 కోట్లు నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే, బ్రో అలా కుదరదు అని చెప్పి వడాఫోన్ అనేది. అప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ముంబైలో కేసు వేసిందన్నమాట. కేసు ఎందుకు వేసింది అంటే, మాకు ట్యాక్స్ కావాలని చెప్తే హైకోర్టులో ఏం చేస్తాయి, సిచ్యువేషన్స్ చూసేసి మనకి అనుకూలంగా ఏదైనా ఉంటే దాని ప్రకారం ఇచ్చేస్తుంది అనమాట. సో
7,990 కోట్లు ట్యాక్స్ కట్టేయని చెప్పి వడాఫోన్కి చెప్పింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు మొత్తం చేసేసి ఒక్క ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, వడాఫోన్ ఎంజాయ్ పండుగ అనింది. దానికి 2007 నుంచి 2020 వరకు ఈ కేసు కొనసాగుతూనే వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు చెప్పేసింది, వడాఫోన్ నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని. 22,100 కోట్లు ట్యాక్స్, ఆ 7,990 కోట్లు ఇంట్రెస్ట్ అన్నిటితో కలిపి 22,100 కోట్లు అయిపోయింది. సో ఇప్పుడు ఆ చిన్న పాయింట్ ఏందో తెలుసా, మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడ ఉన్నటువంటి లా ప్రకారమే ట్యాక్స్ కట్టాలి అని ఉంది. సో వీళ్ళు ఎక్కడ చేశారు ఈ ట్రాన్సాక్షన్ మొత్తం? ఒక దీవిలో చేశారు. ఆ దీవిలో ఆ దేశ లా ప్రకారం అక్కడ చాలా తక్కువ ట్యాక్స్లో అన్ని ట్రాన్సాక్షన్లు జరిగిపోతాయి కాబట్టి మేము ఆ యొక్క ట్యాక్స్ ప్రకారమే ట్యాక్స్ కడతామని చెప్పారు. సో మన ఇండియాకి చాలా పెద్ద బొక్కబడింది. సో ఇటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ పెట్టుకొని మన వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎక్కడ చిన్న చిన్న బొక్కలు లేకుండా చూసుకునేదానికి అన్ని ప్లేసుల్లో ట్యాక్స్ కవర్ చేయడానికి మన వాళ్ళు కొన్ని లాస్ని తీసుకొస్తారు, కొన్ని సెక్షన్స్ని యాడ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి ఈ లోఫర్గాడు ఆన్లైన్లో బెట్టింగ్కి 30% ట్యాక్స్ ఉంది కాబట్టి దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని చెప్పి లవడా కబుర్లు దిగుతున్నాడు. లవడా నా కొడుకు, చదువుకోరా ముండమోపే. మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, మనం ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారు అని చెప్పి గొర్రెలని చేయొద్దు ఆంధ్ర జనాల్ని.